ఈరోజు కొన్ని జీవితంలో నానా రకాలైన మాటల చేత నిందిస్తున్నారేమో. నువ్వు యేసయ్యని నమ్ముకున్నావని, వాక్యం చదువుతున్నావని, మందిరానికి వస్తున్నావని, రక్షణ తీసుకున్నావని చెప్పి, ప్రభు బిడ్డగా ప్రభు సాక్షిగా నువ్వు జీవిస్తున్నావని చెప్పి, పరిచర్యలో సంఘములో ఒక ఉన్నతమైన స్థానం నడుస్తున్నావని చెప్పి, కాలేజీల్లో చేస్తున్న ఉద్యోగ స్థానంలో, లేదా నీ కుటుంబంలో, నువ్వు ఉంటున్న వీధిలో, నువ్వు ఉంటున్న ప్రాంతంలో ప్రజలు మాట్లాడకూడని మాటలు నీ మీద మాట్లాడుతూ, వెయ్యకూడని నిందలు నీ మీద వేస్తూ ఉన్నారేమో. నువ్వు భయపడద్దు, నువ్వు బాధపడద్దు. దేవుడు రాబోయే కాలములో ఆ మాటలన్నీ కూడా ఆశీర్వాదకరముగా దేవుడు మార్చబోతున్నాడు. నీ మీద పలకబడుతున్న ప్రతి చెడు మాటను కూడా అది ఆశీర్వాదకరముగానే దేవుడు మార్చునుగాక. నీ మీద వేస్తున్న నిందలు, నీ మీద మోపుతున్న అవమానాలను దేవుడు తొలగించి వాటిని దేవుడు ఒక ఆశీర్వాదకరముగానే అనుమతించునుగాక.